హలో ఆంధ్ర. ఫ్యూ డేస్ బ్యాక్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఒక తండ్రి కూతురుల మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ ని ఎంకరేజ్ చేసే విధంగా కంటెంట్ ఉందని చెప్పేసి మన సాయి ధరమ్ తేజ్ గారు అలాగే మంచు మనోజ్ గారు అదే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఒక ట్వీట్ చేశారనమాట. ఇలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కని ట్యాగ్ చేశారనమాట. సో దానికి రెస్పాండ్ అవుతూ రీట్వీట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం దీని మీద అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ ట్వీట్ చూసి వెంటనే మీరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 3 రోజుల కిందట మన ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ నందికట్కూరు దగ్గరలో పగిడ్యాల మండలం ముచ్చుమర్రి విలేజ్ లో 8 ఏళ్ల పాపని 15 ఏళ్ళు కూడా నిండని 3 అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేసి పక్కనే ఉన్న కృష్ణా రివర్ కెనాల్లో పడేశారు. సో ఇప్పటికీ ఆ పాప మృతదేహాన్ని వెతుకుతూ ఉన్నారు. ఈ న్యూస్ దాదాపు అన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిందండి. కాకపోతే సెన్సేషనల్ న్యూస్ కాదు కాబట్టి ఇట్స్ జస్ట్ 2 minutes ఆఫ్ హెడ్లైన్స్ గా మిగిలిపోయింది అనమాట. అండ్ ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్ లో కూడా ఈ న్యూస్ వచ్చింది. కాకపోతే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానికుల నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని దర్యాప్తు స్టార్ట్ చేశారండి. దయచేసి ఒకటే అడుగుతున్నానండి, ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా ఆ చనిపోయిన పాప అన్న స్థానంలో ఉండి అడుగుతున్నానండి. దయచేసి ఆ పాపకి జస్టిస్ చేయండి ప్లీజ్. నేను అంత సెలబ్రిటీని కాదు. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎవరి దాకా వెళ్తుందో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా సాయి ధరమ్ తేజ్ గారి లాగా అలాగే మంచు మనోజ్ గారి లాగా ఈ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని మీరు కూడా ఒక ట్వీట్ చేయండి. ఆ ట్వీట్లో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి ఈ విషయాన్ని వాళ్ళ దాకా తీసుకువెళ్ళి ఈ విషయాన్ని తొందరగా ఆ పాపకి జస్టిస్ జరిగేలాగా మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ పాప తల్లిదండ్రులు ఎంతో దుఃఖంలో ఉండుంటారండి. ఇప్పటి వరకు ఆ పాప మృతదేహం కూడా దొరకలేదు. ఆ బాధని మనం ఊహించలేము. నేను ఒకటే కోరుకుంటా ఉన్నానండి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ తల్లిదండ్రులకి పూర్తి సహకారం, సపోర్ట్ అందాలని ఆశిస్తా ఉన్నాను. జై హింద్.